హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిగ్ బాస్ 9 రివ్యూస్. సో నరేంద్ర రెడీగా ఉన్నావా? రెడీ. ఎపిసోడ్ మొత్తం చూసావా? తప్పదుగా, మన ఆడియన్స్ కోసం సరే చూడాలి. అందులో మనకే కూడా చాలా దురద కాబట్టి మొత్తం పిన్ టు పిన్ చూసాం మనం. అది ఈరోజు ఎపిసోడ్ మొత్తం చూసిన తర్వాత నాకు అనిపించింది, ఈరోజు ఎపిసోడ్లో సెకండ్ ఎపిసోడ్లో సంజన డేలా కనిపించింది అనమాట నిజంగా. సో కనిపించింది కానీ ఎంత కనిపించినా ఉపయోగం లేదు. సో అల్టిమేట్గా ఏంటంటే రాంగ్ పర్స్పెక్టివ్ ఎప్పుడైనా సరే ఎంత కనిపించినా వేస్ట్. ఫుటేజ్ వైజ్ కొంచెం బయటకు వచ్చినప్పటికీ అందరికీ నెగిటివ్ ఇంపాక్ట్. సో దానికి పర్ఫెక్ట్ పాయింట్ లేదు. సో వితౌట్ పాయింట్ ఏదో ఆర్గ్యూ చేసి ఏదో ఫ్రేమ్ తెచ్చుకోవాలన్నట్టుగా. సో ఆ పాయింట్లో ఏంటంటే ఈ దమ్ము శ్రీజ ఎవరైతే ఉందో తను కరెక్ట్గా కనిపెట్టింది ఆ విషయాన్ని. కొంచెం కెమెరా ఫేవర్కి కొంచెం బాగా చేస్తున్నావు, కరెక్ట్గా ఫుటేజ్ కోసం ట్రై చేస్తున్నావు అని చెప్పేసి అన్నది. బట్ ఇప్పుడు ఇలా కాకుండా మనం డైరెక్ట్గా ఎపిసోడ్ హైలైట్స్ గురించి మనం మాట్లాడదాం కదా. సో ఈరోజు ఎపిసోడ్ స్టార్టింగ్లోనే చూసావంటే నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటాను ఎప్పుడైనా సరే బిగ్ బాస్లో. ఫస్ట్ నామినేషన్స్ గురించే వెయిట్ చేస్తుంటాను. సో ఈరోజు నామినేషన్ ప్రక్రియ జరిగిందనమాట. చాలా రసవత్తరంగా జరిగింది. కానీ మేబీ 24 hours అంటే ఈ లైవ్ ఏదైతే ఉందో చూసిన వాళ్ళకి ఇంకొంచెం క్లారిటీ వస్తుందేమో కొన్ని విషయాల్లో. కానీ అందరూ చూసావా మొత్తం కామనర్స్ మొత్తం అసలు సంజనాకి యునానిమస్గా నామినేట్ చేశారు. అది అసలు యాక్చువల్లీ ప్రీవియస్గా నేను చెప్పినట్టే ఆ టాపిక్లో ఏంటంటే వితౌట్ పాయింటింగ్ ఎవరు ఆర్గ్యూ చేసినా సరే వాళ్ళు ఖచ్చితంగా పాయింట్ ఇచ్చేస్తారు, నామినేట్ చేస్తారు. అవునవును. యాక్చువల్లీ సెన్స్లెస్గా మాట్లాడనిపించింది నాకు చాలా చోట్ల కూడా అమ్మాయి అయితే. అంటే నాకు ఎలా అనిపించిందంటే ఒకటి అంటే నాకు 2 రకాల ఒపీనియన్స్ వచ్చాయి అనమాట సంజన మీద. ఎలా అంటే ఒకటి నిజంగానే ఇప్పుడు ఫుటేజ్ కోసం ఇలా చేస్తుందా, లేదంటే తన బేసిక్ మెంటాలిటీ అది అయ్యి ఉండొచ్చు అని కూడా అనిపించింది అనమాట. అంటే లేని క్యారెక్టర్ యాక్ట్ చేస్తున్నట్టుగా అనిపించలేదు చాలా చోట్ల. తను యాక్చువల్గా అలాగే ఉంటుందేమో మోస్ట్లీ నాకు అనిపించింది. మేబీ అది ఎక్కడ వీళ్ళకి సింక్ అవ్వట్లేదు. యాక్చువల్లీ సింక్ అవ్వడానికి అసలు ఇప్పుడు యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ ఎవరికన్నా సరే మెజారిటీ ఆఫ్ అందరూ నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ లాగా బతుకుతారు. అక్కడ పాయింట్ ఏంటంటే ఏదైతే ఇప్పుడు వాష్రూమ్ లో ఏవైతే థింగ్స్ ఉంటాయో వాటి పెట్టుకోవడానికి మీద కార్నర్ గా ఏమీ లేవు. సో ఖచ్చితంగా దాని కిందనే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో తనొక్కరికే పర్టికులర్ గా కిందనే మెయింటైన్ చేయాలంటే రిమైనింగ్ వెళ్ళిన వాళ్ళకి ఇబ్బంది అది. సో తను ఈ పర్స్పెక్టివ్ లో ఆలోచించి అందరూ ఏమనుకుంటున్నారో దాన్ని బట్టి మూవ్ అయితే బెటర్. ఏదో పలానా అమ్మాయి నన్ను కార్నర్ చేసింది కాబట్టి నేను ఎలా పాయింట్ రైట్ చేస్తున్నాను నన్ను, అందులోనే ఆ ఓనర్ కి నచ్చకపోవడం, అందరితో ఆర్గ్యూ పెట్టుకోవడం కరెక్ట్. మెయిన్ ఈ వాష్రూమ్ థింగ్స్ ఏవైతే సంథింగ్ ఉన్నాయో వాటి గురించి ఆ పాయింట్ రైజ్ చేసింది ఫ్లోరా షైనీ. ఫ్లోరా షైనీ వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ నాకు అనిపించింది. ఇంకా ఆ పర్టికులర్ టైంలో అసలు వాళ్ళిద్దరి మధ్య చాలా పెద్దవారు జరిగిపోయింది. అసలు కొద్ది టైంలోనే చాలా పెద్దవారు జరిగింది. నేను అనుకున్నాను ఇక్కడ ఫ్లోరా షైనీ క్యారెక్టర్ ఎక్కడో కొంచెం నాకు ఒక బెస్ట్ ఇంప్రెషన్ లాగా కనిపించింది అనమాట. ఎందుకంటే ఎలా చెప్పనా, మన ఎవరు సంజన చెప్పింది కదా, లెట్ మీ ఫినిష్ నేను ఇంకా ఫినిష్ చేయలేదు అనగానే ఇంకా తను ఎక్కడ ఉంటే ఎక్కడ రైజ్ అవుతుందో అని అనుకోను, లేదంటే తన ఎమోషన్ ఆపుకోలేక మొత్తానికి అక్కడి నుంచి లెఫ్ట్ అయిపోవడం వల్ల ఆ గొడవ ఎంతో కొంత కూల్ అయిందని కూడా అనిపించింది నాకు. కానీ దానివల్లే అక్కడికి వెళ్ళి ఆ కామర్స్ దగ్గరికి వెళ్ళి ఏడ్చింది కదా ఫ్లోరా. సో అక్కడ ఏంటంటే ఆ కామనర్స్ మొత్తం మళ్ళీ వాష్రూమ్ దగ్గరికి వెళ్ళి అక్కడ డిస్కషన్ పెట్టడం కానీ, పవన్ కళ్యాణ్ కూడా సంజన గారి మీద అరుస్తూ మాట్లాడడం కానీ, అక్కడ చాలా పెద్ద హీటెడ్ డిస్కషన్ జరిగింది. దానివల్ల అక్కడ చూసావా అసలు నేను ఇన్ని సీజన్స్ బిగ్ బాస్లో కూడా ఎప్పుడు కూడా ఫేస్ టు ఫేస్ ఫైట్లో ఎలా మాట్లాడుకోవడం చాలా తక్కువ చూశారనమాట. ఎందుకంటే మీరు అక్కడి నుంచి తీయండి అని పవన్ కళ్యాణ్ చెప్తే నేను తీయను అని ఆవిడ అస్సలు ఎవరికెవరు తగ్గలేదమ్మా, తగ్గపోవాలా జరిగింది నిజంగా. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు బేస్లెస్ ఆర్గ్యూ అనుకోవచ్చు అది. యాక్చువల్లీ అవునవును, ఇప్పుడు ఓనర్ చెప్పింది టెనెంట్ ఖచ్చితంగా వినాలి. సో నేను పెడతాను నువ్వేం చేసుకుంటో చేసుకో అంటే ఓనర్స్ కొన్ని పవర్స్ ఇచ్చాడు బిగ్ బాస్, వాడు ఖచ్చితంగా అప్లై చేస్తాడు. సో అక్కడ పవన్ ఏమన్నాడు, యాక్చువల్లీ ఇప్పుడు నీ ఒక్కరి వల్ల మీ టీం మొత్తం ఎఫెక్ట్ అవుతుంది, నేను ఎవరిని లోపలికి ఎసెన్షియల్స్ తీసుకురాను అని చెప్పాను. సో నెగిటివ్ ఇంపాక్ట్ ఎండ్ ఆఫ్ ది డే. సో ఎంత కెమెరా ఫేవర్ ఎంత పోనీ ఈ ఎపిసోడ్ మొత్తంలో తన హైలైట్ అయినప్పటికీ నెగిటివ్ ఇంపాక్ట్ తప్ప పాజిటివ్ కార్నర్ కి ఏ కామన్ ఆడియన్స్ కి ఎవరికి అనిపించదు అనమాట. సో కామన్ ఆడియన్స్ పక్కన పెడితే అసలు లోపల ఉన్న వాళ్ళకి అసలు నచ్చలేదు సిచ్యువేషన్ ఏదైతే ఉందో. కానీ ఈ బిగ్ బాస్లో ఏంటంటే ఎలా జరుగుతుంది, ఎప్పుడు ఎవరు ఎలా హైలైట్ అవుతారని అసలు తెలియదు. సడన్గా నెగిటివ్ ఉన్న వాళ్ళని మళ్ళీ సడన్గా పాజిటివ్గా ఇదైపోతుంటారు అనమాట.
చాలా సీజన్స్ లో నేను అబ్జర్వ్ చేశాను అది. దాంతో లేడీస్ విషయంలో అస్సలు మనం ఎక్స్పెక్ట్ చేయలేము అనమాట, ఎక్కడ ఎలాగా అవుతుంది అనేది. అదంతా మన మీమర్స్ దయ అని చెప్పుకుంటాను నేనైతే. వాళ్ళు ఎప్పుడు లేపుతారు వాళ్ళకే తెలియదు ఆ పర్సన్ ఎలా లేపు. ఒక మీమర్స్ ఎలా ఉంటారంటే ఇప్పుడు పర్టికులర్ గా ఒక మనిషిని టార్గెట్ పెట్టుకుని లేపాలి అంటే ఏ పాయింట్ లోనే లేపుతారు. ఓకే, ఓ సిగ్మా థంబ్నెయిల్స్ పెట్టి ఏ రకంగానే చేస్తారన్నమాట. కానీ ఒకటి ఇప్పుడు నేను మామూలుగా నేను అడుగుతున్నా, ఇప్పుడు కామనర్స్ మొత్తం కలిసి సంజనాని నామినేట్ చేశారు, సో అది నీకు ఫెయిర్ అనిపించిందా లేదా? ట్రూలీ ఫెయిర్, అది ట్రూలీ ఫెయిర్. సో నాకైతే నాకు కొంచెం మిక్స్డ్గా అనిపిస్తుంది, సేఫ్ కాదు. నేను నిజంగా నాకు కొంచెం మిక్స్డ్గా అనిపిస్తుంది అనమాట. అంటే ఏమో మేబీ ఇంకా ఫుటేజ్ నేను చూడాల్సి ఉందేమో. బట్ మీకు ఎలా అది ఫెయిరా కాదా అని మీకు అనిపించిందో లేదో ఒకసారి కుదిరితే కామెంట్ చేయడం ట్రై చేయండి. ఓకే, సో నెక్స్ట్ హైలైట్ ఏంటో ఇప్పుడు చూద్దాం మనం. సో తన గెలిచాడా నేను గెలిచాడా అన్నది కూడా మీరు కామెంట్ చేయండి అర్జెంట్గా. ఈరోజు హైలైట్స్లో నాకు అంటే హైలైట్స్ అని కాదు, ఈరోజు ఎపిసోడ్లో కొంచెం చూడడానికి కాస్త కోస్త బెటర్గా అనిపించిన థింగ్స్ ఏంటంటే, మన రీతు కామనర్స్ దగ్గరికి వెళ్ళి హాట్ వాటర్ కోసం తను సిటప్స్ చేసింది. అండ్ అలాగే బనానా కోసం మన సంజన వెళ్ళి డిమాండ్ పవన్తో డాన్స్ చేసింది. సో ఇది కొంచెం చూడడానికి ఏదో కొంచెం ఫుటేజ్ లాగా అనిపించింది, కొంచెం కంటెంట్ లాగానే అనిపించింది. నాకు నిజంగా అనిపిస్తుంది నరేంద్ర, ఎలా అంటే సెలబ్రిటీస్కి అందరికీ కాలిపోతుంటుంది కదా లోపల, బయటికి ఎంత యాక్ట్ చేస్తాను సరే. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చెప్పు. సో జనరల్గా ఎలా ఉంటుందంటే వాళ్ళు చాలా పేషియన్స్గా చాలా బాగా సెలబ్రిటీస్ బాగా మెయింటైన్ చేస్తున్నాం లోపల పేషెంట్స్. లోపల రగిలిపోతున్న లాభాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఆపుతూ ఎక్కడో కాలుతున్నట్టుంది సీనా. అసలు ఎక్కడ ఇప్పుడు కొనుక్కు చాలా మీమ్స్ వేసుకోవచ్చు కావాలంటే, మండుతున్నట్టు ఉంది. యాక్చువల్లీ అంత కష్టపడింది దానికి ఒక బనానా జస్ట్ ఒక హాట్ వాటర్ అంటే యాజ్ ఎ కామన్ బీయింగ్ వాళ్ళ సెలబ్రిటీస్ అది కామనర్స్ దగ్గర తగ్గి చేయాలంటే ఇప్పుడు మనకే మండుద్ది. మనం వెళ్ళి ఒక ఆడి ఎంత సెలబ్రిటీ అయినా సరే ఆడి దగ్గరికి వెళ్ళి మనం లొంగి అయినా చేయాలి, పుషప్స్ తీయాలంటే యాజ్ ఎ కామనర్ గా మనకి మండుద్ది. వాళ్ళు అందులోని సెలబ్రిటీస్ కాబట్టి కొంచెం గ్రడ్జ్ అనేది దాచుకున్నారు, ఎప్పుడు బయట పెట్టాలో అప్పుడు బయట పెడతారు. కానీ పాప నిజంగా సీరియస్లీ వాళ్ళు షూటింగ్ స్పాట్లో చిటికేస్తే కొబ్బరి నీళ్ళు వస్తాయి, కావాలంటే ఫుడ్ వస్తుంది, క్యారవాన్ మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు సంజన ఉంది, బుజ్జిగాడు లాంటి సినిమాలు యాక్ట్ చేసింది, తర్వాత దండుపాల్యం లాంటి సినిమాల్లో కూడా యాక్ట్ చేసింది తను. మా కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది స్టార్ లాగా చెప్పొచ్చు అనమాట. అండ్ ఫ్లోరా షైని తను కూడా చాలా సినిమాల్లో యాక్ట్ చేసింది. ఇలాంటి వాళ్ళందరూ ఏంటంటే, ఇప్పుడు తనుజ ఉంది, అమ్మాయి సీరియల్స్లో లీడ్ హీరోయిన్, ఆ అమ్మాయి ఏమో పాపం అందరికీ వంటలు చేసుకొని పెడుతూ వాళ్ళకి ఏం కావాలో కనుక్కొని, అండ్ అక్కడ డైనింగ్ ఏరియా కిచెన్ ఏరియాలో కూడా ఈ కామనర్స్కి తనుజకి కూడా కొంచెం చిన్న హీటెడ్ డిస్కషన్ జరిగింది. యాజ్ ఎ గెస్ ఏంటంటే, సో రేపటి ఎపిసోడ్లో ఏంటంటే నా గెస్ ప్రకారం సో ఈ ఫుడ్ టాపిక్ మీద కూడా ఎవరైనా పాయింట్ రేస్ చేస్తారేమో అనిపిస్తుంది. అవ్వచ్చు. సో మేము చెప్పింది వండలేదు, సో మాకు నచ్చినట్టుగా వండలేదు, ఒకటి చెప్తే ఒకటి వండారనే మిక్స్డ్ కన్వర్జేషన్ ఏవైతే ఉన్నాయో, సో రేపు కాకపోయినా ఫర్దర్ గానే సరే బిల్డ్ అవుతాయి. వస్తాయి. ఇది లేదు, ఫస్ట్ ఎపిసోడ్లో జరిగింది. ఈవెన్ ట్రోఫీ అందుకునే ముందు కూడా మాట్లాడతారు బిగ్ బాస్ లో, ఏది పోదు, ఎక్కడికి పోదు అసలు. మొత్తం అంతా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకుంటారు, ఎందుకంటే ఇక్కడ ఎవరికెవరు ఏమి కారు, మొత్తం అందరూ ఒకరికొకరు పరిచయాలు ఏం కాదు, జస్ట్ ప్రొఫెషనల్ గా మేబీ కొలీగ్స్ లా ఉంటారేమో తప్ప ఇండివిజువల్ పర్సన్ గా ఒక గేమ్ ఆడడానికి వచ్చినప్పుడు ఎవరికెవరు ఏమి కాదు. కాబట్టి మేబీ ఇవన్నీ గుర్తుంటాయి. సో ఇదంతా పక్కన పెడితే నాకు బాగా ఇష్టమైంది నామినేషన్ ప్రక్రియ ఈరోజు స్టార్ట్ అయ్యింది కదా. ఈరోజు ఎపిసోడ్లో 2 నామినేషన్స్ కూడా వచ్చేసాయి. సో ఫస్ట్ ఆ టాస్క్ కూడా చూసా, బాగుంది కదా ఈరోజు నామినేషన్ టాస్క్. ఇద్దరు ఒకేసారి కొలైడ్ అయినప్పుడు ఖచ్చితంగా హ్యామర్ తీసుకోవాలి, హ్యామర్ తీసుకొని ఎవరైతే ఇంకొకరు హ్యామర్ అందుకోలేకపోయారో వాళ్ళది ప్లేట్ పగలగొట్టేసి, నామినేట్ చేయాలనుకునే వాళ్ళని ప్లేట్ పగలగొట్టి అది కరెక్టా కాదా, ఆ నామినేషన్ ఫెయిరా కాదా అనేది మళ్ళీ ఆనర్స్ అడిగారు. అసలు ఎలా ఉందంటే ఇలా మొత్తం అన్ని చిక్కుముళ్ళు వేసినట్టుగా ఉంది కదా. నేను ఒకటి అనుకున్నా, సో ఫెయిర్ గా ఏంటంటే ఇప్పుడు ఓనర్స్ కి నామినేషన్ లో టాస్క్ లేదు, వాళ్ళని ఎవరో నామినేట్ చేయడానికి అది వాళ్ళకి ప్లస్. అవును. సో వాళ్ళకి మైనస్ ఏంటి, ఈ ఎవరైతే టెనెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఆ సుత్తి తీసుకుని వాళ్ళకి నేను అదే అనుకున్నా. సో బిగ్ బాస్ ఏంటి ఇలా చేసేది అనుకున్నా, బట్ నీకు ఆ లాస్ట్ డైలాగ్ వినగానే సుత్తి ఎవరైతే అందుకోలేదో వాళ్ళకి మైనస్ అనగానే ఓకే ఫైన్, న్యాయం చేసి పెట్టాడు అనిపించింది అనమాట. ఆ విషయంలో బిగ్ బాస్ కి ఒక పాయింట్ ఎక్స్ట్రా ఇచ్చు. సో ఈ రోజు చాలా మంది ఏడ్చారు కదా. సంజన ఏడ్చలేదు, ఫ్లోరా షైని ఏడ్చింది, ప్రియా శెట్టి ఏడ్చింది, తనుజ ఏడ్చింది. సో కంటెంట్ స్టార్ట్ అయ్యింది ఆడవాళ్ళు ఆడడం కావాలి.
సో ఫస్ట్ రౌండ్లో ఎవరెవరు వచ్చారు? తనుజ అండ్ మన రీతు వచ్చారు కదా, రీతు చౌదరి వచ్చింది. బట్ అది యాక్సిడెంటల్ గా తగిలింది, పెద్ద కట్టు కూడా కట్టారు. బట్ నాకు ఆ ఫుటేజ్ చూస్తున్నప్పుడు ఏమో నిజంగా తగిలిందా అనిపించింది నాకైతే. లేదు అంటే బ్యాండేజ్ పడింది కాబట్టి మనకి కరెక్ట్ యాంగిల్లో దెబ్బ పడే యాంగిల్లో మనకి ఫోటో రాలేదు. వేరే కరెక్ట్ గా. తనుజ చాలా మైండ్ యూజ్ చేసి మాత్రం గేమ్ ఆడింది, నామినేషన్ చేసింది అబ్బా. ఎందుకంటే అక్కడ సేఫ్ అని చెప్పడానికి కూడా లేదు. సంజన నామినేట్ చేసింది ఫస్ట్ థింగ్. తర్వాత ఏంటంటే ఆ హ్యామర్ తీసుకెళ్లి పవన్ కళ్యాణ్కి ఇచ్చింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి అండ్ ఇక్కడ సంజనకి చాలా గట్టి డిస్కషన్ జరిగింది కాబట్టి అసలు పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితిలోనే అంటారు తప్ప అగ్రి అవుతారు తప్ప అసలు డిసగ్రీ ఉండదు. సో అక్కడ ఆ మైండ్ గేమ్ అనేది తనుజలో నాకు చాలా బాగా కనిపించింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఆల్రెడీ నామినేట్ అయిపోయి ఉంది కాబట్టి లాస్ట్లో సంజన ఎక్స్ప్రెషన్ చాలా బాగుంది. ఆల్రెడీ నామినేటెడ్ ఎలిమినేట్ చేసేయండి సార్ నన్ను అన్నట్టుగా అసలు నాకు చాలా ఫన్నీగా అనిపించింది తెలుసు, సీరియస్లీ. అండ్ అక్కడ అది ఏదైతే ఉందో తనుజ మైండ్ గేమ్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఇది పక్కన పెడితే సెకండ్ నామినేషన్లోకి మనం వెళ్ళినట్లయితే రాము రాథోడ్ అండ్ సృష్టి వర్మ ఏమి పెద్ద ఏదో చేసేస్తాం కానీ ఏమి లేదు, కాంట్రవర్సీ. ఓకే, సో ఇక్కడ ఈ నామినేషన్ అయితే ఇది ఓకేలే. కాకపోతే ఏంటంటే మనకి కావాల్సిన నామినేషన్ లాగా అనిపించింది నాకు. ఎందుకంటే అంటే కావాలి అసలు వేస్ట్ అంటే నాకు సీరియస్లీ చెప్తున్నాను. మేబీ సుమన్ శెట్టి గారిని అభిమానించే వాళ్ళు అఫ్కోర్స్ నేను కూడా ఇష్టపడతాను. యాజ్ ఎ కమెడియన్ ఈజ్ సూపర్ ఎక్స్ట్రాడినరీ కమెడియన్. మేబీ ఈ మధ్యకాలంలో కనిపించకపోయినా కానీ చాలా మంచి కమెడియన్. కానీ హిస్ కంప్లీట్లీ నాట్ ఫిట్ ఫర్ బిగ్ బాస్ అని అనిపించింది అనమాట సీరియస్. ఎందుకంటే ఇప్పుడు జనాలకు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే నాకు తెలిసి నేను అసలు ఎక్కడ కనిపించలేదు. ఈ రోజు ఏమనిపించింది అంటే ఓన్లీ ఈ సెకండ్ ఎపిసోడ్ లోనే మాట్లాడతాడేమో అని చెప్పేసి చాలా సేపు చూసాను. మాట్లాడాడు కదా, మాట్లాడమని అడుగుతుంటే ఫైనల్ గా ఒక 2 మొక్కలు వదిలాడు ఆయన నోటి నుంచి. నేను అందరితో ఉన్నాను కదా, అందరితో మాట్లాడుతున్నాను. అది యాక్చువల్లీ అది కూడా మాట్లాడమని ట్రిగర్ చేశారు. ఫస్ట్ ఓకే అన్నాడు, ఓకే నామినేట్, ఓకే ఇట్స్ ఓకే అంటే చాలా ఈజీగా తీసుకున్నాడు. కానీ అఫ్ కోర్స్ తను మేబీ తను అలాగే ఉంటాడేమో బయట, మేబీ మనకు తెలీదు, తను అలాగే ఉంటాడేమో. బట్ ఈజ్ నాట్ యాక్టింగ్, తను అయితే అసలు యాక్ట్ చేయట్లేదు సుమన్ శెట్టి గారు. తను ఎలా ఉన్నాడో తన ఒరిజినల్ క్యారెక్టర్ అయితే నిజంగా కనబడుతుంది. అక్కడ ఉన్న వాళ్ళందరిలో మేబీ ఫుటేజ్లో లేడు కానీ తన ఒరిజినల్ క్యారెక్టర్ అయితే అదే సీరియస్లీ. మేబీ అక్కడ ఉన్న జనాల వాళ్ళు ఏమన్నా మారుతాడేమో. ఎందుకంటే ఇక్కడ మీకు ఏమైనా ఉంటే చెప్పండి అంటే అప్పుడు మాట్లాడాడు కదా, నేను బాగానే ఉంటున్నాను, మా వాళ్ళతో ఉంటున్నాను, వచ్చి 2 డేస్లో నేను ఎవరితో కలిసిపోతానని మన హరీష్తో అన్నప్పుడు మీ రిలేషన్స్ గురించి అనట్లేదు, కొంచెం జిల్ అవ్వాలేమో గేమ్లో అని చెప్పాడు కదా. హరీష్ వ్యాలిడ్ పాయింట్ అప్ప అందులో. ఎందుకంటే ఆయన సుమన్ శెట్టి గారు పర్సనాలిటీ వైజ్ కానీ ఆర్ఎల్స్ కంటెంట్ వైజ్ కానీ ఈవెన్ ఆయన పర్సనాలిటీ వైజ్ ఆయన పర్ఫామ్ చేయలేకపోయినా కనీసం ఎంతకంత ఏమైనా కొంచెం కంటెంట్ ఇచ్చినప్పటికీ మనం ఏమైనా కొంచెం యాక్సెప్ట్ చేసుకుని అసలు పోనీ కనీసం సంజన లాగా పాయింట్లెస్ గా మీరు కెమెరా ఫేవర్ తీసుకోపోయినా సుమన్ గారు కనీసం ఎంతోమంది ఏదో కంటెంట్ ఇచ్చారనుకో కొంచెం నామినేషన్ నుంచి తప్పించుకునే అవకాశాలు ఉంటాయి. కంటెంట్ లేకపోతే బిగ్ బాస్ కంటెంట్ నుంచి కనబడకుండా వెళ్ళిపోతారు. అంతే, తీసేస్తాడు కూడా ఆయన బిగ్ బాస్. ఆయన నాకైతే స్ట్రాంగ్ ఫీలింగ్ మేబీ ఫస్ట్ ఎలిమినేషన్ అనేది సుమన్ శెట్టి గారిదే ఉంటుంది. నేనైతే నాది కూడా సేమ్. ఎందుకంటే అటు కామనర్స్ నుంచి ఇటు సెలబ్రిటీస్ నుంచి ఎవరితో కంపేర్ చేసినా సరే ఈ డిజర్వ్ కాదబ్బా సీరియస్లీ. ఈయన బిగ్ బాస్ క్యాండిడేట్ కాదు. సెకండ్ ఆపర్చునిటీ వచ్చాడు అంతే. ఆయన సెకండ్ మేబీ సంజయ్ వెళ్ళిపోయింది. సో ఇన్ని నామినేషన్ తట్టుకుని ఏదో హౌస్ మొత్తం వెళ్ళదు. కంటెంట్ ఇచ్చే వాళ్ళు ఇప్పుడప్పుడే వెళ్ళరు. మరి నామినేషన్లు ఏం చేస్తారనేది మరి చూద్దాం. ఎందుకంటే సంజన గారికి అటు కన్నడ వైపు నుంచి కూడా ఓట్స్ పడే ఛాన్స్ ఉంది కాబట్టి మేబీ ఉండే అవకాశం ఉంది. సో ఈ రోజైతే ఎలాగైంది, లాస్ట్ అయితే మళ్ళీ ఇద్దరిని సెలెక్ట్ చేయమన్నారు కదా మన పవన్ కళ్యాణ్ అండ్ అలాగే హరీష్ గారిని ఇద్దరు కలిసి ఇమానియల్ అండ్ భరణి గారిని ఇద్దరిని సెలెక్ట్ చేశారు. సో వాళ్ళిద్దరి మధ్య ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈరోజు ఎపిసోడ్లో అయితే చూపించలేదు. సో నెక్స్ట్ ఎపిసోడ్లో చూపిస్తారు ఖచ్చితంగా. రేపు ఎపిసోడ్లో ఇంకా ఏముందనేది మనం మాట్లాడదాం. మళ్ళీ నేను అడుగుతున్నా, సో ఈ రోజు నువ్వు నామినేట్ చేయాలనుకుంటే, ఈ రోజు ఫుటేజ్ చూసావు కదా, నువ్వు నామినేట్ చేయాలనుకుంటే ఎవరిని నామినేట్ చేస్తావు?
పక్కగా ఇద్దరు ఉన్నారు, ఎవరు ఆల్రెడీ నామినేట్ చేశారు. వాళ్ళు జెన్యున్ గానే నామినేట్ చేశారు. సంజన నేను నామినేట్ చేస్తా, సంజన ఓకే, సంజన సుమన్ శెట్టి నామినేట్ చేస్తా. ఓకే. ఈ రోజు ఒకటి జరిగింది, మనం చెప్పడం మర్చిపోయాం. మన సంజన గారు శ్రీజాని సైకో అని చెప్పింది. అంటే నిజంగా నీకు పర్టికులర్ గా ఏంటంటే అక్కడ పేరు చెప్పలేను, ఆ బ్లూ కలర్ డ్రెస్. బిగ్ బాస్ చాలా తెలివైనోడు. నీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎవరి గురించి మాట్లాడితే ఆడియోది విజువల్ ఏమో వీళ్ళకి చూపిస్తాడు తెలుసా. సో సంజనానే శ్రీజానే అనింది. ఇట్స్ ఓకే, ఎందుకంటే అంతసేపు వాళ్ళు కలిసి ఉన్నప్పుడు ఒకరు వాయిస్ రైజ్ చేస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఫీలింగ్ వస్తుంది. సో ఇది రైట్ రాంగ్ అని డిసైడ్ చేసే సిచ్యువేషన్ కాదు ఇది, ఎందుకంటే ఇంకా చాలా జరగాలి, మనం చాలా చూడాలి. ఒక మనిషిని 2 ఎపిసోడ్తో మనం కూడా డిస్క్రైబ్ చేయలేం కదా. డోంట్ జడ్జ్ బై ఎ బుక్ బై ఇట్స్ కవర్ చెప్పినా. బైట్స్ కవర్ ఓకే. సో ఇది ఇవాళ రివ్యూ అయితే ఇలాగే ఉంది. అసలు చెప్పాలంటే కంటెంట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, జస్ట్ ఇప్పుడే మొదలవుతున్నట్టుగా ఉందన్నమాట. సరైన కంటెంట్ రావడానికి రెడీగా ఉంది. నాకు ఎందుకు ఈసారి కామనర్స్ అయితే దుమ్ము దులిపేసే వాళ్ళే, ఎందుకంటే అందరినీ అగ్ని పరీక్షలో బాగా టెస్ట్ చేసి పాస్ చేసి తీసుకొచ్చారు కాబట్టి కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అనేది చాలా గట్టిగానే ఉంటుంది. తీసుకురొచ్చినట్టు అనిపించలేదు నాకు, బాగా ట్రైన్ చేసి అబ్బా కరెక్ట్గా చెప్పావు, ట్రైన్ చేసి తీసుకొచ్చారు కాబట్టి ట్రైనింగ్లో ఉన్న ఎక్స్పీరియన్స్ మొత్తం వీళ్ళు చూపిస్తారు. వాళ్ళ ఇండస్ట్రీలో ఫేస్ చేసిన స్ట్రగుల్స్ అవన్నీ చూసుకొని వాళ్ళు కూడా కరెక్ట్ చూపిస్తారు. ఫైట్ అయితే తగ్ ఆఫ్ వార్ లాగే ఉంటుంది ఖచ్చితంగా. మధ్య మధ్యలో ఖచ్చితంగా ఎపిసోడ్స్ అలా గడుస్తున్న కొద్ది కూడా ఇటు కామనర్స్ని అండ్ సెలబ్రిటీస్ని కూడా మిక్స్ చేసేస్తారు ఖచ్చితంగా. అందులో కూడా మళ్ళీ టీమ్స్ లా పెట్టేస్తారు. తనుకొని చావాల్సిందే ఎవరైనా సరే. ఎంత తనుకుంటే అంత కంటెంట్ వస్తుంది, అన్ని ఎక్కువ రోజులు ఉంటారు. ఇది నిజం. ఎంత తనుకుంటే మనకు అంత ఆనందం వస్తుంది, ఎందుకంటే మనం కూడా మనకు తెలియని సైకోలు ఉంటారు మన మైండ్లోని. సైకో అంటే సైకోల్ అంటే మళ్ళీ ఎవరు మనోభావాలు దెబ్బతిన్నట్టుగా మాట్లాడద్దు, జస్ట్ ఫర్ ఫన్ వేలో సినిమాలో సైకో అది ఉంటాడు, అది ఆనందపడిపోతుంటది అనమాట. సో నేనైతే ఈ రోజు నామినేట్ చేయాలనుకుంటే సుమన్ శెట్టి అండ్ సృష్టి వర్మ నాకు అనిపించింది. సృష్టి వర్మ ఏమి నాకు కనిపించలేదు. సృష్టి వర్మ బయట ఇచ్చిన కంటెంట్ బిగ్ బాస్ లెవెల్ ఇది. ప్లీజ్ సృష్టి వర్మ అని అభిమానించే వాళ్ళు ఉంటారు, ఆబ్వియస్ తను మంచి కొరియోగ్రాఫర్, నేను తనని వేరే బ్యాడ్ వేలో చెప్పట్లేదు. కానీ మేబీ బయట ఏదైతే జరిగిందో దాని గురించి కాదు, మామూలుగా బిగ్ బాస్లో ఇంకొంచెం తన కంటెంట్ ఇవ్వచ్చు అని నా ఒపీనియన్. ఇట్స్ ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకా మంచి మంచి కంటెంట్స్ మీకు ఇస్తూనే ఉంటాము, మీరు చూస్తూనే ఉండండి. నెక్స్ట్ రేపు వచ్చిన 3rd ఎపిసోడ్ రివ్యూతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. అంటే దాన్ని కీప్ వాచింగ్. బాయ్. ఒక నిమిషం, ఆ ఇంటి మీద మీ ఇంటి మీద మా ఛానల్ మీద కూడా కన్నేసించండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుకి ఇంకా చాలా మంచి కంటెంట్ ప్లాన్ చేస్తున్నాము. మిమ్మల్ని అయితే ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తాం. థ్యాంక్ యూ.